వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి వందనాలు. సహోదరి దెబోరా గారు ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కొంచెం మందే ఉంటే మేము నిరాశపడే అస్సలు అవసరమే లేదు. ఎందుకంటే లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో మీ సన్నిధి మాతో పాటు ఉంటుందని మీ లేఖనం సెలవిస్తుంది. తండ్రి, మీ సన్నిధి మాతో పాటు ఉంది. అది అన్నిటికంటే ముఖ్యము. మేము కొంచెమంది ఉన్నామని మేము నిరాశపడే అస్సలే అవసరం లేదు. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్, అలాగే హోస్టింగ్ చేసే రాజ్ కుమార్ బ్రదర్ని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. 19వ అధ్యాయంతో కూడిన చివరి భాగం మేము ఈ దినం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను మీతో పంచుకుండే ఒక విషయం ఏమనగా, ప్రకటన గ్రంథము పునాది వాక్య భాగము ఏమి అనేది నేను ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. 1వ అధ్యాయం 19వ వచనము, యోహాను, నువ్వు ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. ప్రతిసారి నేను ఈ వాక్య భాగంని రెఫర్ చేస్తాను, ఎందుకంటే మన చందు బ్రదర్ ఎంతో చక్కగా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు మన సెషన్స్ అంతా కూడా. కొంచెమంది మొదటి నుంచి చూడకుండా ఏదో 45th సెషన్ 46th సెక్షన్ నుంచో చూడటం స్టార్ట్ అవుతే వాళ్ళకి అర్థం కావాలని నేను ఎప్పుడు ఈ పునాది వాక్య భాగంని రెఫర్ చేస్తూ ముందుకు వెళ్తాను. దాన్ని మనం ఆధారం చేసుకొని చూడండి, చందు బ్రదర్ వెంటనే మనకి ఆ వాక్య భాగం కూడా చూపిస్తున్నారు, దాంతో కూడిన స్లైడ్ కూడా చూపిస్తున్నారు. Therefore write those things which you have seen and things which are and the things which will take place. అంటే దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని 3 భాగాలుగా విభాగించవచ్చు అని నేను ప్రతి సెషన్ ప్రారంభంలో మీతో పంచుకుంటాను. యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. సో ఏమి చూసి ఉన్నాడు యోహాన్? రక్షణ ప్రణాళిక పూర్తి అవ్వటం ఆయన చూసి ఉన్నాడు. అపోస్తులు పెంతెకోస్తు దినం నుంచి సువార్త బోధించుట ఆయన చూసి ఉన్నాడు. సువార్త విస్తరించే కొలది, జాగ్రత్త వినండి, సువార్త విస్తరించే కొలది అపోస్తులు నానా శ్రమలకి గురి అయ్యారు. మనం కొంచెం మంది ఉన్నాం, కానీ ఒక ప్రాముఖ్యమైన సత్యం మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. అదేమనగా, మనము అప్పుడప్పుడు దేవుని మాటలకి లోబడకుండా ఉంటే, దేవుడు ఆయన ప్రేమామయుడు, మనల్ని వాడుకోవాలి, పరలోకంలో మనకి గొప్ప బహుమానాలు రావాలని కొన్ని సమయంలో శ్రమలు కూడా అనుమతిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని మహిమార్థమై ఈ మాటలు పంచుకుంటున్నాను. ఇది చెప్పేసి నేను మరి 19వ అధ్యాయానికి వెళ్తాను. ఎందుకంటే యోహాన్ కూడా శ్రమలకి గురి అయి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. 2 మాటలు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం సహోదరి దెబోరా గారు చదివినిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆరోహణమై వెళ్లే ముందు మీరు ఎక్కడెక్కడ సువార్త బోధించాలి అని ప్రభువారు ముందే చెప్పి ఉన్నారు. యెరూషలేములో, యూదియాలో, సమరియలో, గలీలియాలో, భూ అంతం వరకు. ఒకసారి చదవమ్మా, 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. యూదియా, యెరూషలేమే కాదు, యూదియా, సమరియలో ఇంకా భూ అంతం వరకు మీరు వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏమనంటే, ఆది అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు స్టెఫను హతసాక్షిగా చనిపోయే వరకు క్రైస్తవులు యెరూషలేం దాటి వెళ్ళారండి సువార్త బోధించుటకు? అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రభువారైతే ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేములో ప్రారంభం చేసి తర్వాత యూదియా, సమరియా కూడా మీరు వెళ్ళాలి సువార్త బోధించుటకు, సాక్ష్యం పంచుకునేటకు, ఆత్మని రక్షించుటకు అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే,
అపోస్తల కార్యము మొదటి 7 అధ్యాయంలో పెంతెకోస్తు దినంతో ప్రారంభమై సంఘము యెరూషలేములో స్థాపింపబడిన తర్వాత క్రైస్తవులు యెరూషలేం దాటి వెళ్ళినట్టు మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్ ఆర్ నో చెప్పండి. మొదటి 7 అధ్యాయాల్లో లేదు పాస్టర్. కనిపించదు. అప్పుడు దేవుని మహిమార్థమై ఈ మాటలు నేను పంచుకుంటున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఇది అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడింది కదా. మీరు యెరూషలేములో సువార్త బోధించడం ప్రారంభం చేసిన తర్వాత యూదియా గలీలియా కూడా వెళ్ళాలి అని రాయబడింది కదా. ఆ మాటలు ఆచరించకుండా ఉంటే 1:8ని రివర్స్ చేయండి, ఏమొస్తుంది అడుగుతున్నా. సింపుల్ న్యూమరికల్స్. రివర్స్ 1:8, వాట్ విల్ కమ్? వాట్ నంబర్ విల్ కమ్? 81 చెప్పండి. 81 81 వస్తుంది. 1:8 పాటించకుండా ఉంటే 81 వస్తుంది. సో అపోస్తల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏం జరుగుతుంది చూద్దాం. సహోదరి దెబోరా చదివినిపిస్తారు. మనం దేవుని మహిమపరుద్దాం. దేవుడు పరిస్థితులను ఎలా మారుస్తున్నారు. 1:8ని 81 చేసినప్పుడు ఏమైతుంది? చదవమ్మా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఇప్పుడు 4వ వచనంకి వచ్చాయి. యూదియా సమేరియాకి వెళ్ళిరి క్రైస్తవులు. 4వ వచనం. ఓకే. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం 4వ వరకు వచనం అమ్మా. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 8:1 ఏముంది? దేవుడు కొన్ని శ్రమలను అనుమతించాడు. ఎక్కడ వెళ్ళారు? ఇప్పటి వరకు వెళ్ళని చోటకి. కరెక్ట్ గా ఉందా? యూదియా సమేరియా అక్కడ కనిపిస్తుందా? చందు బ్రదర్ ఒకసారి చూపించండి ఆ స్క్రిప్చర్ పోర్షన్. అక్కడ చందు బ్రదర్ కల్చర్ కూడా పెట్టి చూపిస్తారు. ఆ శ్రమలు దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున అనుమతించాడు కాబట్టి ఇక్కడ చూడండి. అండ్ Saul approved of their killing him. On that day a great persecution broke out against the church in Jerusalem, and all except the apostles were scattered throughout Judea and Samaria. Hallelujah, praise the Lord. Are you understanding? Okay. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కాబట్టి యూదియా సమేరియా. 4వ వచనం కూడా చూడండి. చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. Those who had been scattered preached the word wherever they went. Hallelujah, praise the Lord. 1:8 పాటించకుండా ఉంటే చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ us. మొదటి అధ్యాయం 8వ వచనం పాటించకుండా ఉంటే 8వ అధ్యాయం మొదటి వచనం పరిస్థితులు దేవుడు అనుమతించగలుగుతాడు. Hallelujah, praise the Lord. Are you understanding? Exact opposite of 1:8 is 8:1. Are you all with me? So ఇదంతా కూడా యోహాన్ చూసి ఉన్నాడు. ఇంకా శ్రమల వలన వచ్చే మేలేంటి? ఇప్పుడు మనము అపోస్తల రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అనేక సార్లు చదువుకున్నాం. దేవుడు అన్యు మన మేలు కొరకు అనుమతిస్తాడు. అన్యు సమకూడి మన మేలు కొరకే జరుగును. ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. అదే యోహాను సేవలో బిజీగా ఉంటూ ఇటు అటు తిరుగుతుంటే ప్రకటన గ్రంథంతో కూడిన అన్ని దర్శనములు పొందడానికి వీలయ్యేదా? ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఆయనకి సమయం కలిసి వచ్చింది. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఈ దర్శనములన్నీ కూడా పొందుతున్నాడు, చక్కగా రాస్తున్నాడు. అదే ఆయన చెరలో లేకుండా ఉంటే, పాత్మోస్ ద్వీపంలో చెరలో లేకుండా ఉంటే ఈ దర్శనములన్నీ కూడా చూచుటకు వీలయ్యేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. చెప్పండి. వీలయ్యేది కాదు. లేదు పాస్టర్. వీలయ్యేది కాదు. చూడండి. సో అంతా కూడా సమకూడి మన మేలు కొరకే జరుగును. అయితే అదంతా కూడా మనం మొదటి అధ్యాయంలో చూసాం. పాస్ట్ సువార్త బోధించబడటం ప్రారంభమవుతున్నది. అపోస్తులు శ్రమలకి గురి అవుతున్నారు. సువార్త విస్తరిస్తున్నది. యోహాన్ కూడా డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. అక్కడ ఒక ఆదివారం ఈ దర్శనం పొందటము స్టార్ట్ చేశాడు. ఇదంతా కూడా మనం మొదటి అధ్యాయంలో చూసాం. దాన్ని మనం పాస్ అని అంటున్నాం. చందు బ్రదర్, యూ క్యాన్ షో దట్ స్లైడ్.
wherein we have differentiated the chapters. అక్కడ చూడండి, చంద్రబ్రదర్ వెంటనే మనకు చూపిస్తున్నారు. పాస్ చాప్టర్ 1, 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు. అది 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలు, కానీ దాన్ని మనం ప్రెజెంట్ అని ఎందుకు అంటున్నామంటే ఆ 7 సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు ఈ రోజు కూడా వర్తిస్తాయి. ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే ఇప్పుడు 2025లో మనం ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ విషయాలే కనిపిస్తాయి, ఆ సమస్యలే కనిపిస్తాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి పలికిన మాటలు, వాళ్ళతో పలికిన మాటలు, వాళ్ళకి చూపించిన పరిష్కారం వాళ్ళ సమస్యలకి, ఎవరు కష్టముల ద్వారా ప్రయాణమై వెళ్తున్నారో వాళ్ళని ఎలాగా బలపరిచారో ఆ మాటలు ఇప్పుడు కూడా మనకు వర్తిస్తాయి. అందుకే మనం 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. ఎందుకు? అక్కడ దేవుడు సింహాసనంతో కూడిన దర్శనం యోహానికి చూపించి ఆయనను మానసికంగా ఆత్మికంగా బలపరుస్తున్నారు. ఎందుకు బలపరచాలి అంటే 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు, మరి చెప్తున్నాను, 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు భయంకరమైన దర్శనములు యోహాన్ చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట, పరిశుద్ధులని చంపివేయుట, ఇదంతా చూసినప్పుడు యోహాను మనసు కలవరంకి గురి అవుతుంది. ఆయన విశ్వాసము షేకప్ అవుతుంది అని దేవునికి తెలిసి ఆ సింహాసనంతో కూడిన దర్శనం చూయిస్తున్నారు. చూయించి యోహాన్ హృదయంలో దేవుడు నాటే సత్యం ఏమనగా, యోహాను దిగులు పడకు, నేను సింహాసనం ఆసీనుడై ఉన్నాను, అన్నీ నా స్వాధీనంలో ఉంది, నువ్వు కంగారు పడే అవసరం లేదు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతున్నారా, ఇదంతా కూడా తాత్కాలికంగా జరిగే విషయం, శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే అనే సత్యము నాటుటకే ఆయన హృదయంలో, యోహాన్ హృదయంలో ముద్రించుటకే ఆ సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనము ఆల్రెడీ ధ్యానించి ఉన్నాము. 19వ అధ్యాయం చివరి భాగంలో మనం ఉన్నాము. మనం ఆల్రెడీ 21 శ్రమల గురించి మనం ధ్యానించాం. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు, దాని సివియారిటీ కూడా ఎలాగ ఇంక్రీజ్ అవుతుందో మనం చూసాం. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ శ్రమల సివియారిటీ ఇంక్రీజ్ అయ్యే సమయంలో, అంటే మొదట్లో బూరల తీర్పు, తర్వాత పాతల తీర్పు ఎప్పుడు వస్తున్నదో, సారీ, మొదట్లో ముద్రల తీర్పు, దాని తర్వాత బూరల తీర్పు ఎప్పుడు వస్తున్నదో, బూరల తీర్పు గంభీరత ఈ మన ముద్రల తీర్పు కంట ఇంకా గంభీరంగా ఉంది. ఇట్ ఈస్ మోర్ సివియర్. అలాగే చివరిలో పాతల తీర్పు వచ్చింది, అది అన్నిటికంటే సివియర్. ఇదంతా మనము చదువుకున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న ఏ విషయం మనకు గుర్తొస్తున్నది? ప్లీజ్ టెల్ మీ హూ ఆర్ రెగ్యులర్స్ దిస్ బైబిల్ స్టడీ. ఏమన్నా అటువంటి ట్రెండ్ మనకి పాత నిబంధనలు కనిపించింది? 10 plagues, ఐగుప్తు. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. ఐగుప్తు శ్రమలే మనకి గుర్తొస్తాయి. ఐగుప్తు శ్రమలో కూడా మనం చూస్తే ఆ సివియారిటీ ఎస్కలేట్ అవుతుంది. సివియారిటీ అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఇంకా గంభీరంగా అవుతుంది. మొదటి తీర్పు నైల్ నది నెతురుగా మారుట, కానీ అన్నిటికంటే భయంకరమైన తీర్పు చివర్లోనే వస్తున్నది. అది ఏమనగా జ్యేష్ఠ కుమారుడు చంపబడు. అయితే జాగ్రత్త వినండి, ఐగుప్తు ప్రజలు మొదటి శ్రమ వచ్చినప్పుడే మారు మనసు పొందుంటే దేవుడు వాళ్ళని క్షమించేవాడు. అలాగే ఈ 7 సంవత్సరాల శ్రమ కాలంలో కూడా మనం గమనిస్తే ప్రజలు మారు మనసు పొందట్లేదు, కానీ మనసుని కఠోరపరుచుకుంటున్నారని మనం చూసాం. సో మనసు కఠోరపరుచుకుంటున్నారు కాబట్టి ఇంకా భయంకరమైన తీర్పు, ఇంకొక భయంకరమైన తీర్పు రావటం మనం చూసాం. 19వ అధ్యాయంలో మనం చూస్తే దుష్టుడైన క్రీస్తు విరోధి ఇంకా ఆయన అసిస్టెంట్ అబద్ధ ప్రవక్త విశాలమైన సైన్యంని పోజేయుట, యెరూషలేం చుట్టూ వాళ్ళ సైన్యంని పెట్టి ముట్టడి వేయుట, అవన్నీ కూడా మనము చూసామండి. ఇప్పుడు ఆ స్లైడ్కి మనం వెళ్దాము. ఇదంతా కూడా నేను పోయిన వారం వివరంగా పంచుకున్నాను. ఒక భాగమే మిగిలింది కాబట్టి మనము ఆ ఒక్క భాగంని మాత్రం ఫోకస్ చేద్దాము. అయినా సరే ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్గా మరి మీతో పంచుకుంటున్నాను. చందు బ్రదర్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, స్లైడ్ 216 స్లైడ్కి మనం వెళ్ళిపోతే
చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. సో యేసుక్రీస్తు ప్రభువారు గుర్రం మీద సవారీ అయి రావటము మనం చూస్తున్నాం. ఆయన బట్టలు ఎందుకు ఎర్రగా కనిపిస్తున్నాయి? అదంతా కూడా నేను మీతో పోయిన వారం పంచుకున్నాను. పజిల్ అంటే రక్తంతో అది ముంచబడి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. రక్తంతో వస్త్రంలో ముంచబడి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అరే, ఆర్మగదాను యుద్ధమే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా దుష్టులు చంపబడలేదు, మరి యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రంలో రక్తం ఎలాగొచ్చింది అనేది అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత మీతో పంచుకునేది ఏంటంటే, ఆర్మగదాను యుద్ధం ప్రారంభంలోనే 2000 సంవత్సరాల క్రితము యూదులు ఏ మెస్సయ్యని తుణీకరించారో, దేశంగా తుణీకరించారో, ఇప్పుడు దేశంగా పశ్చాత్తాపము పొందుచున్నారు అనే మాట నేను మీతో పంచుకున్నాను. దాంతో కూడిన ప్రవచనం కూడా నేను చదివించాను. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి, పొడిచిన నా వైపు వాళ్ళు చూచుదురు, పశ్చాత్తాపము పొందుదురు అనే మాట నేను మీతో చదివించాను. యేసుక్రీస్తు ప్రభువారిని 2000 సంవత్సరాల క్రితం తుణీకరించారు, సిలువ వేశారు. కానీ ఇప్పుడు క్రీస్తు విరోధి ఆయన విశాలమైన సైన్యం తీసుకొని వచ్చి అబద్ధ ప్రవక్తతో బాటి యెరూషలేం చుట్టూ సైన్యంని పెట్టి ముట్టడి వేసి వాళ్ళని నాశనం చేయాలని కోరుకునే సమయంలో తుణీకరించిన మెస్సయ్య వైపు చూసినప్పుడు ఆయన వచ్చి వాళ్ళ వైపున యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసి ఏం చేస్తున్నాడు? పల్వరైజ్ అంటే ఆయన నోటిలో ఒక ఖడ్గం కనిపిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలికితే లోకమే సృష్టింపబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక మాట పలుకుతే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, విశాలమైన సైన్యం పడిపోయి చనిపోదా? అడుగుతున్నా మిమ్మల్ని. ఒక మాట పలికి లోకంని సృష్టించిన దేవుడు ఒక మాట పలికి విశాలమైన సైన్యంని నాశనం చేయలేడా? చేయగలుగుతాడు. సో ఈ పల్వరైజెస్ ది ఎనిమి. దాని తర్వాత అబద్ధ ప్రవక్త, ఇంకా ఆ భయంకరమైన దుష్టుడు క్రీస్తు విరోధి నరకానికి తోయివేయబడుట మనము చూసాం. సో ఫస్ట్ ఇస్ పజిల్, సెకండ్ ఇస్ పల్వరైజ్, మూడోది పనిష్. అయితే ఈ విశాలమైన సైన్యం చనిపోయినప్పుడు, జాగ్రత్త వినండి, ఈ విశాలమైన సైన్యం చనిపోయినప్పుడు మరి అక్కడ ఎన్నో శవాలు పడుంటాయి కదా. శవాలు పడుంటే కంపు వాసన వస్తుంది. దాని వలన హెల్త్ ప్రాబ్లమ్స్, హైజీన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవునా? నేను మీతో పంచుకున్నాను. నోవా వరదల సమయంలో చేపలు చనిపోలేదు. సో లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా దుష్టులు చనిపోయినప్పుడు నోవా ఓడ నుంచి దిగి వచ్చినప్పుడు ఏమన్నా వాసన ఉండిందా? లేదు. ఎందుకంటే చేపలు స్కావెంజర్స్ పని చేసినాయి. ఏం పని చేసినాయి? చేపలు స్కావెంజర్స్ పని చేసేసినాయి. అన్ని శరీరాలని అవి తినేసినాయి. కాబట్టి ఏ కంపు వాసన కూడా లేదు నోవా ఓడ నుంచి దిగి వచ్చినప్పుడు. లేకపోతే కంపు వాసన ఉండుంటే మరి ఓడ లోపల పరిగెత్తేవాడు. సో ఏమైంది అనంటే, వరదల్లో భూజంతులన్నీ కూడా చనిపోయినాయి, కానీ చేపలు చనిపోలేదు. సో చేపలు అన్ని కూడా ఆ శరీరాలని తినేసినాయి. కాబట్టి ఏ కంపు వాసన లేదు నోవా ఓడ నుంచి దిగి వచ్చినప్పుడు. కానీ ఈ అర్మగెద్దోను యుద్ధంలో ఎప్పుడు ప్రభువారు ఒక మాట పలికి ఆ విశాలమైన సైన్యంని నాశనం చేస్తున్నారో, లెక్కలేని శవాలు పడి ఉంటాయి. అర్మగెద్దోను మైదానంలో లెక్కలేని ఏం పడి ఉంటాయి? శవాలు పడి ఉంటాయి. సో స్కావెంజర్స్ గా దేవుడు దేన్ని వాడుతున్నాడు? దాంతో కూడిన స్లైడ్ మనకి చందు బ్రదర్ చూపిస్తారు. చక్కని ప్రవచన కూడా ఉంది. మనం చూద్దాము. చందు బ్రదర్, గో టు దట్ స్లైడ్. ఇదే చివరి భాగం అని నేను చెప్పాను కదా మీతో. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ నెక్స్ట్ స్లైడ్ మనకు చూపిస్తారు. దీని తర్వాత స్లైడ్ చందు బ్రదర్. క్రీస్తు విరోధి ఇంకా అబద్ధ ప్రవక్త నరకంకి తోయబడిన తర్వాత ఏం జరుగుతున్నది అనేది మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. 19వ అధ్యాయం 21వ వచనం. అమ్మా దెబోరా చదివినిపించమ్మా. అలాగే ఎజెకియల్ గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనము, అలాగే 39వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథం 12వ వచనం. రెండు కూడా చదివినిపించమ్మా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం, 21వ వచనం పాస్టర్ గారు.
అవునమ్మా. 31. ఓకే. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపార తినెను. చూడండి, పక్షులను దేవుడు పంపించి స్కావెంజర్స్ గా వాడి ఆ మైదానాన్ని అంతా కూడా క్లీన్ చేస్తున్నాడు. దీంతో కూడిన ప్రవచన దేవుడు ముందే రాసి పెట్టాడు. ఎక్కడ? ఎజెకియెల్ గ్రంథం 39వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. ఎస్కేలు గ్రంథం 39వ అధ్యాయము 39వ అధ్యాయం 12వ వచనం. 39వ అధ్యాయము 12వ వచనం. దేశమును పవిత్రపరచుచు ఇజ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. థ్యాంక్ యూ అమ్మా. ఈ శరీరాలన్నీ కూడా క్లీనప్ అయిపోవాలి. ఆర్మగదోన్ యుద్ధం తర్వాత పడిపోయిన శవాలన్నీ కూడా తీసివేయాలి అని అంటే అక్కడ యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఎంత సమయం పడుతుందంట? 7 నెలలు పడుతుంది. బర్డ్స్ కూడా స్కావెంజర్స్ గా వాడబడుతున్నాయి. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత విశాలమైన సైన్యంని క్రీస్తు విరోధి అక్కడ చేశాడు అనేది ఒకసారి ఆలోచించండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు జాగ్రత్తగా నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తున్నాను కాబట్టి ఈరోజు మనం 19వ అధ్యాయంతోనే సమాప్తం చేస్తున్నాం కాబట్టి ఒక ప్రవచనాన్ని మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మోషే మధ్యన పోలికలు ఉంటాయి అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? నాలాంటి ప్రవక్తనే వస్తాడు అనే మాట ఎక్కడ రాయబడి ఉంది? అది మనం చూద్దాం. అమ్మా తీయమ్మా, ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 18వ వచనము. చదువమ్మా. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. థ్యాంక్ యూ మా. నాలాంటి వ్యక్తిని. అయితే మోషేకి యేసుకి పోలికలు తప్పవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మోషేకి యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికలు తప్పవు. నాలాంటి ప్రవక్త వస్తాడు అని అంటే ఈరోజు మనకు సమయం ఉంది కాబట్టి నేను కొంచెం లోతులో వెళ్తున్నాను. ఎందుకంటే మరి 20వ అధ్యాయంకి నేను వెళ్తే వచ్చే వారం కొంచెం మందికి అర్థం కాదు. వేల పరిపాలన ఇంట్రొడక్షన్ లేకుండా వాళ్ళకి 20వ అధ్యాయం అర్థం కాదు. కాబట్టి ఈ చివరి భాగం మనం ఏం చదువుకున్నాము 19వ అధ్యాయంలో, ఆ విశాలమైన సైన్యం నాశనం అవుట, ఇంకా ఆ బాడీస్ అన్ని కూడా డిస్పోజ్ అవుట, అది మనం చదువుకున్నాం. కాబట్టి ఈ మాటలు మేము ముందు తీసుకొని వస్తున్నాం. మోషే యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన పోలికలు ఉండాలి అని అంటే కొన్ని పోలికలు మేము ముందు తీసుకొని వస్తున్నాను. ఇద్దరి జన్మం సమయంలో, జాగ్రత్త వినండి, ఇద్దరి జన్మం సమయంలో దేవుడు ప్రాణ ఆపద నుంచి కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరి జన్మం సమయంలో ఆ సమయంలో ఉన్న రాజులు వీళ్ళని చంపుటకు ప్రయత్నించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మొదటిది ఎవరు? మోషేని చంపుటకు ప్రయత్నించింది ఎవడు? ఆ సమయంలో ఉన్న ఫారో రాజు. ఏమని ఆజ్ఞాపించాడు? యూదుల శిష్యులను అందరినీ కూడా మీరు ఏం చేయాలి? నైల్ నదిలో వేసేయాలి. దేవుడు మోషే పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మోషే రక్షించబడేటట్లు దేవుడు చేశాడు. బెత్లెహేంలో ఉన్న పిల్లలందరినీ చంపి వేసేయండి అని హెరోదు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి యేసు మాత్రము చంపబడకుండా రక్షింపబడుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీస్? ఇంకా కొంచెం లోతులో వెళ్దాం. మోషే మొదటి రాకడప్పుడు, జాగ్రత్త వినండి, మొదటి రాకడంటే 40వ సంవత్సరము యూదులకి ఆయన సహకారిగా ఉండడానికి, యూదులని ఐగుప్తు శ్రమల నుంచి, ఐగుప్తు ప్రజలు ఎవరు హింసిస్తున్నారో వాళ్ళ నుంచి రక్షించుటకు ఆయన ఒక ఐగుప్తుడిని చంపివేసేసి పాత పెట్టినప్పుడు యూదులు ఆయనను అంగీకరించట్లేదు. నాయకుడుగా అంగీకరించారా? అంగీకరించట్లేదు.
మోషే రెండో రాకడప్పుడు ఆయనను అంగీకరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 40వ సంవత్సరము తర్వాత మరి 40 ఇయర్స్ అయింది. 40వ సంవత్సరం ఆయన పారిపోతున్నాడు. యూదులు ఆయనను అంగీకరించలేదు నాయకులుగా. కానీ 40 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అంగీకరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసు మొదటి రాకడప్పుడు యూదులు అంగీకరించారా? యేసుని అంగీకరించలేదు. రెండో రాకడప్పుడు అంగీకరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మూడో పాయింట్కి మనం వెళ్దాం. యేసు రూపాంతరం పొందెను, మోషే కూడా రూపాంతరం పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా అలాగే ఆయన రూపాంతరం పొందాడని? సీనాయి కొండ నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన ఫేస్ వెలుగుతున్నదంట, ఆయన వస్త్రాలు వెలుగుతున్నాయంట. ఆరోన్ కూడా ఆయన దగ్గర రావడానికి భయపడుతున్నాడంట ఆయన సీనాయి కొండ నుంచి దిగి వచ్చినప్పుడు. యేసు ఎలాగ రూపాంతరం పొందెను, మోషే కూడా రూపాంతరము పొందెను. దాంతో కూడిన వాక్య భాగం చదవమా? మనకు టైం ఉంది కాబట్టి మనము 20వ అధ్యాయానికి వెళ్ళట్లేదు కాబట్టి ఈ చివరి భాగంని నేను తీసుకొని లోతులో వెళ్తున్నాను. 34వ అధ్యాయం నిర్గమకాండం 34వ అధ్యాయము ఒకసారి సహోదరి దెబోరా గారు చదివినిపిస్తారు. మోషే దిగినప్పుడు ఎలాగా ఆయన రూపాంతరం పొందిన సీనాయి కొండ నుంచి దిగినప్పుడు మనం ఒకసారి చదువుకుందాం. అమ్మా 24వ వచనం 28వ వచనం చదవమ్మా. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనము. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. చదవమ్మా, కంటిన్యూ. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. మరియు మోషే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందినప్పుడు ఆయనతో పాటు ఉన్న 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబు భయపడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామా ఒక ప్రశ్న. 40 రోజులు మోషే ఏం తినలేదంట, తాగలేదంట. దేవుని మాటలే వింటున్నాడు సీనాయి కొండ మీద. విన్న మాటలు రాసుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమి తినని మోషే, తాగని మోషే దేవుని సన్నిధిలో కనపెట్టి దేవుని మాటలు విని సీనాయి కొండ నుంచి దిగి వచ్చే సమయంలో ఏమన్నా అనారోగ్యం కనిపిస్తుందా మోషేలో? లేదు పాస్టర్ గారు. అదే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి శోధించినప్పుడు ఆయన పలికిన మాటలు ఏంటంటే, దేవుని మాటల చేత మనిషి జీవిస్తాడు కానీ రొట్టె వలన జీవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా మనకు కలిసి వచ్చిందమ్మా ఈరోజు లెస్ అటెండెన్స్ ఉండటం. అందుకే నేను 19వ అధ్యాయంలోనే ఉంటున్నా. ఇంత లోతులో మోషే యేసుక్రీస్తు ప్రభువారి మధ్య నన్ను పోలికలను తీసుకొని వస్తున్నాను. ఇక్కడ కూడా రోమిలికి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 28వ వచనమే మనకు అనిపిస్తుంది. అన్ని సమకూడి మన మేలు కొరకే జరుగును. చూడండి, నా లాంటి ప్రవక్త వస్తాడు అని అంటే ఇద్దరి మధ్యన పోలికలు తప్పవు. మోషే కూడా 40 రోజులు యేసు వలె ఏమీ తినలేదు, కానీ ఆరోగ్యం క్షీణించిపోలేదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని మాటలు వింటూనే ఉన్నాడు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతానుడు వచ్చి శోధించినప్పుడు ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనని తట్టుకుంటున్నారు? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు కొండ మీద చనిపోయాను, మోషే కూడా నేబో కొండ మీద చనిపోయాను. ఈ పోలికలు అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం 19వ అధ్యాయానికి వచ్చాం కాబట్టి ఈ మాటలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. విశాలమైన ఐగుప్తు సైన్యంని మోషే ఎర్ర సముద్రంలో పాతబెట్టెను.
యేసు విశాలమైన క్రీస్తు సైన్యం, క్రీస్తు విరోధి సైన్యంని ఆర్మగదోన్లో పాత పెడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా? నా లంటి ప్రవక్త వస్తాడు అని అంటే, ఇంకా నేనేం చెప్పానమ్మా? ఆ ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయంటే ఆ 7 తలలు దేన్ని సూచిస్తున్నాయి? 7 రాజ్యంలని, మొదటి లోకంని పరిపాలించిన రాజ్యములు. మొదటి రాజ్యం ఏంటి? సమయం అనుసారంగా మనం వెళ్దాం. ఐగుప్తు. రెండో రాజ్యము అషూర్లు. మూడో రాజ్యము బాబిలోన్. నాలుగో రాజ్యము మాదియ పార్సికులు. ఐదో రాజ్యము గ్రీక్ రాజ్యం. ఆరో రాజ్యము రోమా రాజ్యం. ఏడో రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యం. సో మోషేని దేవుడు వాడి మొదటి రాజ్యం, ఐగుప్తు రాజ్యం విశాలమైన సైన్యంని ఎర్ర సముద్రంలో పాతబెట్టాడు అని అంటే, మరి యేసుని వాడి పరమ తండ్రి చివరి రాజ్యం, క్రీస్తు విరోధి రాజ్యం సైన్యం, విశాలమైన సైన్యంని ఆర్మగదోన్లో నాశనం చేసేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? బహుశా నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పకుండా ఈరోజు 20వ అధ్యాయానికి వెళ్ళిపోయేవాడిని కావచ్చు. కానీ మనకు సమయం కలిసి వచ్చింది కాబట్టి, ఆ విశాలమైన సైన్యం ఆర్మగదోన్లో చనిపోయింది కాబట్టి, ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఎంత సమయం పడుతుందంట అంత డిస్పోజ్ చేయడానికి, కార్ప్సెస్ని, డెడ్ బాడీస్కి. ఇంకా పక్షులు కూడా వచ్చి స్కావెంజర్స్గా పనిచేస్తున్నాయి. 7 నెలలు పడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈరోజు మనం సమయంని ఉపయోగకరంగా వాడి ఈ చిన్న భాగమే, జస్ట్ ఒక్క వచనమే తీసుకున్నాం 19వ అధ్యాయంలో. అక్కడే మనం ఆగాం కదా. పోయిన వారం ఈ ఒక్క వచనమే మనము ధ్యానించలేదు, అక్కడ మనం ఆగాం. ఈ రోజు నేను పంచుకుంటాను అని చెప్పి, తర్వాత నేను మీతో చెప్పింది ఏంటంటే 20వ అధ్యాయం ఇంట్రొడక్షన్ కూడా ఇస్తానని చెప్పాను. సో ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి 20వ అధ్యాయం ఇంట్రొడక్షన్ నేను ఇవ్వలేదు, కానీ 19వ అధ్యాయం చివరి వచనం మాత్రమే మనం ధ్యానించి చాలా లోతులో వెళ్ళాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుని వాక్యము చుంటిదైన దానికంట మధురమైనది. ఇంకా ఒక మాట చెప్పి నేను లోతులో వెళ్తున్నాను, ఎందుకంటే నేను జూయిష్ రాబాయిస్తో కూడా కరస్పాండ్ చేస్తుంటాను కాబట్టి నేను ఈ మర్మం మీ ముందు తీసుకొని వచ్చి ఈ దినం సెషన్ నేను ముగిస్తాను. మనకందరు కూడా తెలిసి, ఇప్పుడే నేను పంచుకున్నాను కదా, ఫారో రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? యూదుల శిష్యులను అందరినీ కూడా మీరు నైల్ నదిలో వేసేయాలి అని. సో మోషే అయితే అద్భుత రీతిగా కాపాడబడాడు. ఎందుకు? ఆయనని ఆ నైల్ నదిలో వాళ్ళ తల్లి గారు పెట్టినప్పుడు, ఒక చిన్న పడవ తయారు చేసి పెట్టినప్పుడు, ఆ సమయంలోనే దేవుని చిత్తం ప్రకారంగా ఐగుప్తు రాజ్యంకి చెందిన రాజకుమారి అక్కడ స్నానం చేయడానికి వచ్చింది. అవునా? అందుకు ఆమె ఆ శిశువుని చూసి కనికరించి చేతులు ఎత్తుకొని దత్తం తీసుకుంటుంది. మోషేని దత్తం తీసుకుంది. మోషే పేరు మోషే అని ఎందుకు వచ్చింది? టు డ్రా అవుట్, అంటే నైల్ నది నుంచి ఆమె ఎత్తుకుంది కాబట్టి. అది ఆల్ అండర్స్టాండింగ్. సో మోషే అద్భుత రీతిగా కాపాడబడాడు. అవునా? దాని తర్వాత 80 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మోషే సేవకి నియమించబడాడు. దేవుడు పిలుస్తున్నారు. ఈ మర్మం మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్త వినండి. రేపు మిమ్మల్ని కూడా ఎవరైనా అడగొచ్చు, మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. మనం సంఖ్యాకాండంకి వద్దాం. సంఖ్యాకాండము మొదటి 12 అధ్యాయాలు సీనాయి కొండ దగ్గరే జరిగిన సంఘటనలతో కూడింది, రాయబడింది అనమాట. మరి చెప్తున్నా, సంఖ్యాకాండంలో ఉన్న మొదటి 12 అధ్యాయాలు దేంతో కూడిన సంఘటనలు అంటే, ఇంకా ఇజ్రాయేలీలు సీనాయి కొండ దగ్గరే ఉన్నారు. జాగ్రత్త వినండి, ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. అయితే సంఖ్యాకాండంకి సంఖ్యాకాండం అని పేరు ఎందుకు వచ్చింది? నంబర్స్ అని అంటాం ఇంగ్లీషు. ఎందుకు వచ్చింది? 2 సార్లు పాపులేషన్ కౌంట్ అవుతుంది. అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు యుద్ధం చేయుటకు అనేది మోషే లెక్క పెడుతున్నాడు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా సైనికులుగా ఉండుటకు యోగ్యులు, అర్హులు. సో మొదటిసారి లెక్క పెట్టినప్పుడు సైనికులే 6 లక్షల సైనికులు ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా వృద్ధులు తీసుకుంటే, తల్లిదండ్రులు, వృద్ధులు ఎవరు సైనికులు కాలేరు. అలాగే శిష్యులు, స్త్రీలు, వాళ్ళని తీసుకుంటే దగ్గర 25 లక్షల ప్రజలు సీనాయి కొండ దగ్గర ఉన్నారు.
జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఫారో రాజు ఆజ్ఞాపించాడు శిష్యులని నైల్ నదిలో వేసేయండి అని. మోషే అయితే అద్భుత రీతిగా కాపాడబడాడు. మరి వేరే శిష్యులను అందరినీ కూడా నైల్ నదిలో వేసేస్తే జనసంఖ్య ఎలా పెరిగిందమ్మా? అరే, మోషే అయితే కాపాడబడాడు అద్భుత రీతిగా, అవునా కాదు? కానీ వేరే శిష్యులను అందరినీ కూడా వేసేయాలి కదా నైల్ నదిలో, అవునా కాదా? అందరిని వేసేస్తే మరి సంఖ్య ఎలా పెరిగింది? సంఖ్యాకాండంకి వస్తే సైనికులే 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఏమైంది? రేపు మనల్ని అడుగుతారు. ఐ ప్రే దట్ ద రెగ్యులర్ Bible study students of the book of Revelation will become teachers in the coming days. Hallelujah, praise the Lord. మీరందరూ కూడా వాక్యము ఉపదేశించబోతున్నారు. ఆమేన్ చెప్పండి. సో రేపు మిమ్మల్ని ప్రశ్నలు అడగొచ్చు. అరే, మోషే అయితే అద్భుత రీతిగా కాపాడబడాడండి, మరి వీళ్ళ సంఖ్య మరి ఎందుకు ఎలాగ పెరిగింది? వేరే శిష్యులని నైల్ నదిలో వేసేసి ఉంటారు కదా, శిష్యులు చనిపోయి ఉంటారు కదా, జనసంఖ్య చాలా తగ్గిపోయి ఉండాలి కదా. మరి 80 సంవత్సరాల తర్వాత చూస్తే సైనికులే 6 లక్షల మంది ఉన్నారు, ఎలాగ పెరిగిందండి అని మనల్ని అడగవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే నేను జూయిష్ రాబాయిస్తో కరస్పాండ్ చేస్తుంటాను. యూదులది 3 బైబిల్ కామెంటరీస్ ఉంటాయి, టాల్ముడ్, టార్గమ్, మిద్రాష్. మరి చెప్తున్నాను, టాల్ముడ్, టార్గమ్, మిద్రాష్. అది మనం చదివితే ఇప్పటి వరకు క్రైస్తవునికి ఏ రహస్యాలు తెలియవో దాంట్లో రాయబడి ఉన్నాయి. ఆ టాల్ముడ్, టార్గమ్, మిద్రాష్ని మనము కొత్త నిబంధనలో అపోస్తులు అక్కడక్కడ రెఫరెన్స్ చేసి వాడటం మనము చూస్తున్నాం. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యూదా పత్రికలో మనం చదివితే మోషే చనిపోయినప్పుడు ఆయన శరీరం కొరకు వాదించుటకు సాతానుడు వచ్చాడంట మీకేల్ దూతతో. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ద్వితోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోయింది, అదంతా కూడా వివరాలు ఉన్నాయి. మరి 34వ అధ్యాయం ద్వితోపదేశకాండంలో మోషే సమాధి చేయబడే సమయంలో సాతానుడు వచ్చి మీకేల్ దూతతో వాదించాడు అనే మాట ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. ద్వితోపదేశకాండం 34వ అధ్యాయంలో ఉందా? గివ్ మీ ఎన్ ఆన్సర్. లేదు పాస్టర్. లేదు. మరి ఎక్కడి నుంచి దొరికింది? యూదా పత్రికలో యూదా రాస్తున్నాడు, ఆయన టార్గమ్, టాల్ముడ్, మిద్రాష్ని రెఫరెన్స్ చేశాడు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మరి 2 తిమోతిలో పౌలు భక్తుడు అంటాడు, యానే ఆంబ్రే మోషేని ఎదిరించినట్లు అబద్ధ ప్రవక్తలు వస్తారు అని. మరి వాళ్ళు ఎవరు? ఆ యానే ఆంబ్రే ఐగుప్తు దేశంకి చెందిన మంత్రకారులు. వాళ్ళ పేర్లు ఉన్నాయా? నిర్గమకాండంలో మనం చూస్తే మంత్రకారులు ఎదిరించారని ఉంది, కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయా? చెప్పండి, నిర్గమకాండంలో. గివ్ మీ ఎన్ ఆన్సర్. లేవు పాస్టర్. లేదు. మరి పౌలుకి ఎక్కడి నుంచి దొరికింది వాళ్ళ పేర్లు? యానే ఆంబ్రే అని. ఆయన కూడా గమలీల చేత తర్బియత్ పొందాడు కాబట్టి, టార్గమ్, టాల్ముడ్, మిద్రాష్ చదువుతున్నాడు కాబట్టి ఆయనకి ఈ విషయాలు తెలుసు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదివితే మనకి రహస్యం బయటికి వస్తుంది. ఆ రహస్యం ఏం తెలుసా? ఆ రాజకుమార్తె చాలా మెత్త మనసు కలిగి ఉన్న వ్యక్తి, అందుకే మోషేని చేతిలో తీసుకొని రక్షిస్తున్నది. ఇంకా ఆమె ఏం చేసిందంటే, ఆ శిశువు మోషేని తీసుకొని వెళ్ళింది, రాజభవనం లోపల వెళ్ళింది, వాళ్ళ నాన్నగారు ముందు నించుంది, వాదించడం స్టార్ట్ చేసింది. నువ్వు ఎందుకు ఇంత భయంకరమైన చట్టం తీసుకొని వచ్చావు? ఇంత భయంకరమైన శాసనం ఎందుకు తీసుకొని వచ్చావు? యూదుల శిష్యులను నైల్ నదిలో వేసేయాలని ఎందుకు భయంకరమైన శాసనం తీసుకొని వచ్చావు? ఈ శిశువుని చూడు ఎంత అమాయకుడో. నేను అక్కడ స్నానం చేయడానికి వెళ్ళాను కాబట్టి నేను రక్షించాను. వేరే శిష్యులని క్రోకడైల్స్ తినేస్తున్నాయి, చేపలు తినేస్తున్నాయి. వాళ్ళు ఏం నీకు అపాయం తీసుకొని వచ్చారు? ఏం నష్టం కలిగించారు ఈ శిష్యులు? వాళ్ళ అమాయకులు. ఇంత భయంకరమైన శాసనం నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు ఈ శిష్యులకు విరోధంగా? వాళ్ళు నీకు ఏం నష్టం కలిగించారు? ఆ శాసనాన్ని నువ్వు విత్డ్రా చేయి అని ఏడ్చింది ఆ నాన్నగారు ముందు. ఆ సమయంలో ఆ ఫారో రాజు రాజకుమార్తె కూతురు మాటలు విని ఆ శాసనంని విత్డ్రా చేశాడు కాబట్టి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మరి యూదుల జనసంఖ్య పెరిగింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మోషే, జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. మోషేకే తెలియదు, శిశువుగా ఉన్నప్పుడే యూదులని ఒక పెద్ద సమస్య నుంచి ఆయనను విడుదల చేయుటకు దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
80 సంవత్సరం వయసు వచ్చినప్పుడు వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించడమే కాదు, ఆయన శిశువుగా ఉన్నప్పుడే దేవుడు మోషేని, ఇజ్రాయేలు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు మోషేని వాడి విడుదల చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ జూయిష్ బైబిల్ కామెంటరీస్ తో కూడిన సెమినార్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను. బహుశా ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత ఆ రహస్యాలు ఏంటి క్రైస్తవులకు తెలియదు, నేను దేవరా సిస్టర్ మరి మాట్లాడుకొని ఆ రహస్యాలు, ఆ మర్మాలు కూడా నేను మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ ఈరోజు చక్కగా మనం బైబిల్ స్టడీ చేశాము. జస్ట్ ఒక్క భాగమే, 19వ అధ్యాయం చివరి వచనం. కానీ మోషేని మనం తీసుకున్నాం. మోషే యేసు మధ్యనున్న పోలికలు ఏంటో మనం చూసాం. మోషే జీవితంలో ప్రారంభంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి, మోషేని ఎలా వాడుకున్నాడు, ఆయన శిశువుగా ఉన్నప్పుడే అదంతా కూడా మనం చూసాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎప్పుడు నిరాశపడే అవసరం లేదు. తక్కువ మంది ఉన్నామని. దేవుని వాక్యం చుంటే దేని దానికంటే మధురమైనది. ఆయన మనతో పాటు ఉన్నాడు. అదే మనకి అన్నిటికంటే ముఖ్యం. 1000 మంది ముందు నించొని ప్రసంగించుట చాలా సులభం. కానీ కొంచెం మంది ముందే నించొని నమ్మకంగా ప్రసంగించుట, ఉపదేశించుట, అది దేవుని మహిమపరచుట. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని కూడా దేవుడి సేవలో వాడుకోబోతున్నాడు. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ సహోదరి దెబోరాకి అలాగే రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో ప్రయాసంతో తండ్రి సహోదరి దెబోరా దీన్ని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నది. సహోదరిని దీవించండి. అలాగే చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ని దీవించండి. ఎంతో చక్కగా యాంకరింగ్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారిని దీవించండి. మేము చాలా తక్కువ మందే ఉన్నాం, ఈరోజు 5గురమే ఉన్నాం. కానీ మేము నిరాశపడే అవసరమే లేదు, ఎందుకంటే మీ సన్నిధి మాతో పాటు ఉంది. ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన మీరు ఉంటానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. అవును తండ్రి, 1000 మంది ముందు నించొని ప్రసంగించుట చాలా సులభం అయి ఉండొచ్చు. కానీ 5 మంది ఉన్నప్పుడే మేము ఎంత ఆసక్తితో మిమ్మల్ని పూజిస్తున్నాము, ఎంతో ఆసక్తితో మేము వాక్యం ధ్యానిస్తున్నాము, అది మీరు గమనించే దేవుడై ఉన్నారు. దాన్ని బట్టి మీరు మమ్మల్ని మాకు రివార్డ్స్ ఇచ్చే దేవుడై ఉన్నారు, మాకు బహుమానాలు ఇచ్చే దేవుడై ఉన్నారు. మీరు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని మేము సేవించాలి, మనస్ఫూర్తిగా మేము సేవించాలి. రాబోయే దినంలో కూడా తండ్రి ఈ బైబిల్ స్టడీ చేత సార్వత్రిక సంఘం మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఎంతో కృషితో చందు బ్రదరు వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అన్ని సెషన్స్ని అప్లోడ్ చేస్తున్నారు. వేరే క్రైస్తవులకు అది ఉపయోగకరంగా ఉండేటట్లు తండ్రి ఆ లింక్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ బైబిల్ స్టడీ చేత సార్వత్రిక సంఘం మేలు పొందేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.